నేను ప్రభాకర్ చౌదరి గారి అబ్బాయిని. వేరే రాజకీయ నాయకుల మాదిరి 4-5 బండ్ల తిరగం కాబట్టి నా గురించి మీకు తెలియకపోవచ్చు. మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. మీ అందరికీ రామాయణంలో ఒక కథ తెలిసిందే. రాముడు రాజు అయిన తర్వాత అదే కూడా ఆయన కొలువులో ఉన్నాడు. రాజ్యంలోని ప్రజలకి, జంతువులకి, చెట్లకు కూడా ఏ కష్టం వచ్చినా రాముడు కాపాడుకుంటూ ఉండేవాడు. కానీ ఒకరోజు అదే రాముడి కుర్చీ కింద ఆ తోక నలిగి చావుపరుపుల్లో కొట్టుబడి ఉంటాడు. చాలాసేపటికి తేరుకున్న శ్రీరాముడు, అరే ఉడత, నా పరువు వల్ల నీకు కష్టం కలిగింది కదా, నువ్వు ఒక్కసారి నన్ను పిలుచుకుంటే నేను కాపాడేవాడిని కదా అన్నాడు. ఆ మాట విన్న ఉడత, రామ, మాకే కష్టం వచ్చినా నీ పేరే తలుచుకుంటాము, అట్లాంటిది నువ్వే మా కష్టానికి కారణమైతే మా పరిస్థితి ఏంటి అని అన్నాడు. అదేవిధంగా మనకి ఇన్నేళ్ళు ఏ కష్టం వచ్చినా పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు. అందరినీ కాపాడుతూనే భ్రమలో బతికారు. అటువంటిది ఈరోజు ఆయన వల్లే ఈ రకంగా ఘోరమైన అన్యాయం జరుగుతుందని మనం ఎవ్వరూ ఊహించలేదు. మీరందరూ ఒక్కసారి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ మా నాన్నగారు గత 10 సంవత్సరాలు, అదేవిధంగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కూడా తెలుసు. మీ అందరికీ రాజకీయంలో ఉండడం వల్ల మా నాన్న ఏ పదవులు సంపాదించాడు, ఎంతమంది అభిమానులు చూడగలన్నాడని మాత్రమే తెలుసు, ఏమేమి వచ్చాయని మాత్రమే తెలుసు. కానీ కొడుకుగా, ఇంట్లో మనిషిగా ఏమేమి పోగొట్టుకున్నామో కూడా నాకు తెలుసు. అది ఆస్తులు అయితేనేమి, కుటుంబంతో గడిపే సమయం అయితేనేమి, నలుగురు కూర్చొని పనిచేసేటువంటి విలువైన మధుర క్షణాలు అయితేనేమి, రాజకీయం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎంతో పోగొట్టుకున్నాం. మనందరికీ తెలుసు గత 5 ఏళ్ళు 10 ఏళ్లలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీని మనందరి భుజాల మీద వేసుకొని మోసాము. ఇన్ని రోజులు, ఈ గత 2 రోజుల నుంచి నేను చాలా నిలబడుతున్నాను. వేరే వాళ్ళ మాదిరి, వేరే పార్టీ వాళ్ళ మాదిరి, లేదా టికెట్ వచ్చిన వాళ్ళ టికెట్ వేరే మాదిరి మన దగ్గర వేరే ఎకరాలు 100 కోట్ల ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ మీ అందరి మనసులో ఇంత చోటు ఉంది. అది మాత్రమే మనకు చాలా. ప్రతి గ్రహణం తర్వాత వెలుగు వస్తుంది, ప్రతి చీకటి తర్వాత పగలు వస్తుంది. ఇంకా 2 రోజుల సమయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ గుడ్డి చెవుడు అన్న మనుషులు కాదు. వాళ్ళందరికీ మన గొంతు, మన కదలికలు అన్ని కనబడతాయి, వినపడతాయి. మనం ధైర్యంగా ఒకరికొకరు చేపట్టుకొని మనం చేయాల్సిందల్లా మన ఆవేదన, మన దయనీయ స్థితి అందరికీ వినపడేట్టు చేయడం వల్ల వాళ్ళందరూ కరుణించి కానీ, లేదా తేరుకొని కానీ మనందరికీ న్యాయం చేసి ఇప్పటికీ వాళ్ళకి ప్రకటన అయితే